ఏపీకి సంబంధించి గోదావరి జిల్లాలో 10వ తరగతి విద్యార్థిని మరికొన్ని రోజుల్లో పరీక్షలు రాసి ఇంటర్కి వెళ్లవలసిన విద్యార్థిని అనుమానాస్పద మృతిపై గంటకు అనేక విషయాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. విద్యార్థిని అసలు ఏమైంది? స్కూల్కి వెళ్లిన విద్యార్థిని సైకిల్ తొక్కుతూ మన సీసీ ఫుటేజ్ లో కూడా చూస్తున్నాం. సీసీ ఫుటేజ్ ద్వారా చక్కగా ఏమాత్రం నిరుత్సాహం లేకుండా వెళుతున్న విద్యార్థిని చెరువులో శవమై తేలింది. అసలు ఏం జరిగింది అర్థం కాని పరిస్థితి నెలకొంది. తలలు పట్టుకుంటున్నారు అధికారులు, మరోపక్క కుటుంబ సభ్యులు కూడా ఏం జరిగింది అన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది. మరోపక్క ఎలాంటి అనుమానాలు కూడా లేవుంటున్నారు. అసలు ఏం జరిగింది? గోదావరి జిల్లాకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగనవరం పీగనవరంకి సంబంధించి అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె ఉదయం పాఠశాలకు వెళ్లి సాయంత్రం వచ్చి నాన్నమ్మ ఇంటికి వెళ్తాను అని చెప్పడం, తర్వాత విద్యార్థిని కనిపించకుండా పోవడం, చెరువులో శవమై తేలడంతో విద్యార్థినికి ఏం జరిగింది అంటూ చర్చనీయాంశంగా అయితే మాత్రం గోదావరి జిల్లాలో మారింది. దీంతో రంగప్రవేశం చేసిన కోనసీమ జిల్లాకు సంబంధించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చెంగుమని గెంతే తన చిన్నారిక లేదు అన్న విషయాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేని పరిస్థితి మాత్రం నెలకొంది. కోనసీమ జిల్లాకు సంబంధించి పీగనవరం మండలం ముంగండ గ్రామానికి చెందిన కూడిపూడి శ్రీనివాస్ అమలాపురం ప్రైవేట్ కళాశాలలో బస్ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇతని ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇందుకు సంబంధించి కుమార్తె కూడిపూడి కరుణ 15 సంవత్సరాలు ముంగుండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. ఎప్పటిలాగే ఉదయం పాఠశాలకు వెళ్లి తిరిగి సాయంత్రం పాఠశాల నుండి ఇంటికి వెళ్లి అక్కడ నుండి హై స్కూల్ సమీపంలో ఉన్న నాన్నమ్మ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి పక్కనే ఉన్న మంచినీటి చెరువులో శవమై తేలడంతో ఈ తీవ్ర ఉత్కంఠ, ఒక రకమైన ఆలోచన నెలకొందని చెప్పుకోవచ్చు. తమ బిడ్డ ఏమైంది? ఒకవేళ రాబోయే పరీక్షలకు సంబంధించి చదువు వల్ల ఏమైనా ఆత్మహత్య చేసుకుందా, లేక వేరే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఇలాంటి పనికి ఎవరైనా ఒడిగట్టారా అన్న ప్రశ్నలు అయితే మాత్రం అనేకమైనవి తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా మరొక 4 గంటలు 8 నుంచి 8 గంటల వ్యవధిలో పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది రానుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా కీలక వివరాలు బయటపడే అవకాశం ఉంది. అనంతరం పోలీసులు మీడియాకు వెల్లడిస్తారని కూడా తెలియజేశారు. ఏది ఏమైనా బాలిక స్వగ్రామమైన కోనసీమ జిల్లాకు సంబంధించి గన్నవరంలో ముంగుండ గ్రామంలో విషాద ఛాయలు ఎలుముకున్నాయని చెప్పుకోవచ్చు. నివాసం వద్ద ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. మరొక మృతదేహం ఇంటికి చేరుకుంది. దీంతో అంత్యక్రియల కార్యక్రమం సైతం నిర్వహిస్తున్నారు. పోలీసులు కూడా నివాసానికి చేరుకున్నారు. అయితే బాలిక చెరువులో శవమై తేలడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.